వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఉగాది వచ్చేస్తోంది. చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ముందు రోజేమో అమావాస్య, ఓవైపు షడ్గ్రహ కూటమి ఉందంటున్నారు. పోనీ ఆ ముందు రోజు అనుకుంటే 28వ తారీఖున కూడా ఇదే ప్రభావం ఉంది. మధ్యాహ్నం నుంచి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అసలు దేవుడి పటాలు? ఉగాది రోజునే మనం శుభ్రం చేయొచ్చు అనేది చాలా మంది సందేహం అండి. అలాగే ప్రత్యేకించి ఉగాది రోజున అసలు మనం ఏదైతే షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి తీసుకుంటామో అది ఏ సమయంలో మనం భుజిస్తే మంచిది, అలాగే కొంతమంది ఎలా తయారు చేయాలి, ఏమిటి ఖచ్చితంగా ఉండవలసిన పదార్థాలు ఏంటనేవి కూడా కొంతమందికి సందేహం ఉంటుంది. అలాగే ఉగాది రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఉగాది ఇందాక నేను చెప్పినట్టు సందేహం ఒక్క దగ్గరే వస్తోంది. ముందు రోజేమో అమావాస్య అయిపోయింది, ఖచ్చితంగా ఇలాగే వస్తుంది ఎప్పుడు. అయితే ఈసారి అదనంగా షడ్గ్రహ కూటమి చూస్తున్నాము. ఇక సరే, అమావాస్య కిందనే లెక్క పెట్టుకుంటే గనక ఉగాది రోజునే చాలా మంది మేము అప్పుడు శుభ్రం చేసుకుంటాము, దేవుడి మందిరం అంతా కూడా పట్టాలన్నీ తీసి అప్పుడు శుభ్రం చేసుకుంటాం అంటారు. కానీ పండగ రోజు అలా చేయొద్దు అనేది కొంతమంది చెప్తున్నారు. అసలు ఏం చేయాలండి ఆ రోజు? ఇది చాలా మందికి ఉండేటువంటి సందేహమేనమ్మా. అయితే ముందుగా మీకు, మీ యాజమాన్యానికి, పని చేస్తున్నటువంటి యావత్ సిబ్బందికి, గురుగారు ముఖ్యంగా వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. మీకు కూడా యుగాది శుభాకాంక్షలు. తప్పకుండానమ్మా. చాలా మందికి ఉండేటువంటి సందేహమే మీరు అడిగిందే. అయితే రేపు అమావాస్య 29వ తారీఖు రోజున, పైగా గ్రహణమేమో ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. చాలా మందికి ఏమో మన దేశంలో ఉంటుందా అని పట్టింపులు ఉండాలంటే, మన ప్రాంతంలో కనబడదు కాబట్టి మన దేశానికి సంబంధించి ఎవ్వరూ కూడా ఈ యొక్క పట్టు విడుపు స్నానాలు ఇవన్నీ ఏమి పాటించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే తెల్లవారున ఉగాది వచ్చేస్తుంది. మరి ఈ ఇంట్లో చిత్రపటాలు ఎప్పుడు చేసుకోవాలి? గ్రహణం గురించి ఎవరికి ఏ బాధ లేదు, కానీ అమావాస్య కదా, అదే వచ్చిందండి అసలు. అమావాస్య వచ్చినప్పుడు మరి ఎప్పుడు చూసుకోవాలి? అమావాస్య రోజున ఇల్లు దులపకూడదు, బూజు దులపకూడదు, ఇల్లు కడగకూడదు, దేవుడి ఇవన్నీ శుభ్రం చేసుకోకూడదు. అంటే దైవికంగా మనకేంటంటే ఈ సంవత్సరం సాయంత్రం 4:30 గంటల అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి తిథి వస్తుంది. సూర్యాస్తమయం లోపల ఎవరైనా కానీ, వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇల్లంతా కూడా చక్కగా ఇల్లంతా మన కసుము చిమ్మేసేసి బూజంతా తులిపేసేసుకొని చక్కగా ఇంట్లో నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది పూర్తిగా శుభ్రపరచుకుంటే. తర్వాత ఆ ఇల్లు దేవతాశక్తిని గ్రహించే విధంగా, ఆకర్షించే విధంగా ఆ ఇల్లు కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా రావాలి అని అంటే ఏంటనంటే, ఒక మంచి నీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే యాలకులు, లవంగాల పొడి మరియు జాజికాయ, జాపత్రి, ఈ సంబంధించినటువంటి ఈ గంగా జలము, ఇవన్నీ కూడాను కలియగలిపి చక్కగా బట్టతో ఇల్లంతా తుడిచి, ముఖ్యంగా పూజా మందిరాన్ని తుడుచుకొని, పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతా వస్తువులు అలాగే పటాలని తుడుచుకొని అన్నీ శుభ్రపరుచుకొని చక్కగా పెట్టుకోవచ్చు. ఇక తెల్లవారితేనే ఉగాది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఉగాది ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ రోజున విధిగా శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, నువ్వుల నూనెతో శరీరమంతా దట్టించి చక్కగా అభ్యంగన స్నానం చేయమని చెప్పబడి ఉంది. ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి మొట్టమొదటిగా ఉగాది కాబట్టి మొట్టమొదటి దేవుడు మనకు కనిపించే ప్రథమ దైవం ఎవరై అంటే సూర్య భగవానుడు. ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఒక్కసారి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం, ఓం సూర్యాయ నమః అనుకుంటూ అర్ఘ్యప్రదానం ఇచ్చేసేసినామంటే మొట్టమొదటి పని అయిపోతుంది. ఆ తదనంతరం లక్ష్మి రావాలి మన ఇంట్లోకి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజున మనకి ఏదైనా లక్ష్మి వస్తే ఆ సంవత్సరం అంతా వస్తుందని ఒక సెంటిమెంట్ కదా. కాబట్టి 7 to 8 సందర్భంలో శుక్రహోర ఉంటుంది. ఆ శుక్రహోరలో దగ్గరలోని షాపుకి వెళ్ళి గళ్ళ ఉప్పుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటే చాలు. అదే ఖచ్చితంగా 7 to 8 కాలంలో గళ్ళ ఉప్పుని తెచ్చుకోవాలి. ఇక సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఇక ఉగాది పచ్చడి మనం తయారు చేసుకుంటాం కదా. ఉగాది పచ్చడి తయారు చేసుకున్న తర్వాత అంటే షడ్రుచుల కలయిక. అంటే దీన్ని మనం లౌకికంగా తీసుకుంటే
కష్టము, నష్టము, సుఖము, దుఃఖము, సంతోషము, ఆనందము, బాధలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కలయగలిపినటువంటిది కదా. కాబట్టి అన్నిటినీ భరించగలిగే శక్తి మనస్సుకి రావాలి, శరీరానికి కూడా రావాలి. అంటే మనస్సు నిబ్బరంగా నిగ్రహించేటువంటి విధంగా ఆత్మవిశ్వాసం పెరగాలి. అలాగే శరీరం కూడా ఎటువంటి ఈతి బాధలకి లోను కాకుండా, అనారోగ్య సమస్యలకి రాకుండా వజ్రాయుధంగా శరీరం కావాలి అని అన్నప్పుడు ఔషధ సేవనం అనేటువంటి రూపంలో ఉగాది రోజున మనం ఈ ఉగాది పచ్చడిని ఔషధంగా తీసుకుంటాం. ఈ ఉగాది పచ్చడిని తీసుకునేటువంటి సమయం కూడా ఈసారి అద్భుతమైన సమయం మనకు కలిసి వచ్చింది. ఎందుకనంటే ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్పేటువంటి సమయంలో గనక ఈ ఔషధ సేవన గనక చేస్తే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకనంటే 8:44 నుంచి 10 గంటల చిల్లర వరకు కూడా వృషభ లగ్నం ఉంటుంది. 10:30 వరకు ఉదయం. అయితే 7:30 లగాయతు 9 గంటల వరకు కూడా వర్జ్యం ఉన్నదమ్మా. వర్జ్యంలో మనం చేయకూడదు. కాబట్టి 9:02 నుంచి 10 గంటల మధ్య కాలంలో చంద్రహోర నడుస్తుంది. 9 to 10. కాబట్టి 9:05 నుంచి 10 గంటల మధ్య కాలంలో చంద్రహోరలో గనక ఈ సంబంధించినటువంటి ఉగాది పచ్చడిని మనం సేవనం చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది, దేవత అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటారా, ఆ శుక్ర లగ్నం, అది వృషభ లగ్నం, స్థిర లగ్నం. ఆ స్థిర లగ్నంలో శుభకరుడు అయినటువంటి గురువు ఉంటాడు. ఔషధులకు అధిపతి చంద్రుడు. అందుకనే పౌర్ణమి రోజున ఎక్కువగా ఔషధులు భూమి మీద నుంచి పైకి వస్తాయి. అప్పుడు ఔషధుల్ని తీసుకుంటారు. దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ చంద్రహోరలో గురువు లగ్నంలో ఉన్నటువంటి స్థిర లగ్నమైనటువంటి వృషభ లగ్నం ఉంటుంది. ఆ సమయానికి లగ్నం నుంచి 11వ ఇంట 6 గ్రహాలు ఉంటాయమ్మా. అన్ని లాభస్థానంలో ఉంటాయి. 2వ ఇంట కుజుడు బంధనం, అనగా ఈ కుజస్తంభనం జరిగింది. 5వ ఇంట కేతు. ఇలా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆ యొక్క వృషభ లగ్నం. పైగా చంద్రహోర ఉన్నటువంటి సమయం 9:05 నుంచి 10 గంటల మధ్య కాలంలో గనక ఎవరైతే ఔషధ సేవనం చేస్తారో వాళ్ళకి ఉగాది పచ్చడిని తీసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి నవగ్రహాల అనుగ్రహంతో పాటు మనస్సు నిగ్రహ శక్తి పెరుగుతుంది, శరీరం వజ్రాయుధంగా తయారవుతుంది. ఇది ఇక తరువాత ముందన్ని సిద్ధపరిచేసుకుని ఆ సమయంలో చేసుకోవచ్చు, దేవతారాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉగాది రోజున ముఖ్యంగా చేయాల్సినటువంటిది మొట్టమొదటి సూర్య ఆరాధన చేయమన్నాం కదా. అవగానే ఆ సూర్యుడికి నమస్కారం, సూర్యోదయం అవుతుండగానే నమస్కారం చేసి ఇంట్లో వచ్చి దీపారాధన చేసి ముందుగా ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేయాలి. ఏ కులానికి ఆ దేవత ఉంటుంది, ఎవరికి ఇంటికి సంబంధించిన దేవత ఉందో ఆ దేవతారాధన చేయాలి. తర్వాత ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చెప్పినటువంటి 9:05 మరియు 10 గంటల మధ్య కాలంలో ఔషధ సేవనం చేయాలి. తరువాత ఇంట్లో చద్ది ప్రిపేర్ చేసుకొని, ఆదివారం కూడా కలిసి వచ్చింది. ఆదివారం నాడు, మంగళవారం నాడు మాత్రమే గ్రామ దేవతకి చద్ది పెడతారు. కాబట్టి మంగళవారం చాలా బలమైనటువంటి రోజు కాబట్టి ఇంట్లో చద్ది చేసుకొని లేదా బెల్లం పాయసం చేసుకొని నిమ్మకాయల దండ తీసుకొని పొలిమేరలో ఉన్నటువంటి గ్రామ దేవతకి కానీ, అలాగే ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణ దేవతకి కానీ చద్ది లేదా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి ఆ నిమ్మకాయల దండ హారం వేసినట్లయితే గ్రామ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఏ పని మీద ఆ పొలిమేరలు దాటి వెళ్ళి మళ్ళీ తిరిగి పొలిమేరలో వచ్చేంత వరకు కూడా ఆ గ్రామ దేవత కాచుకొని కూర్చుంటుంది. ఆ సమయంలో చేయండి. ఇక తదనంతరం ఆ రోజున తీసుకొని ఆ ఉగాది రోజున ఇంటికి తీసుకొచ్చే వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు అనేటువంటివి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పనులను కూడా మనం తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు రాబోతూ ముందుగా ఈ క్రోధినామ సంవత్సరం వెళుతూ అనేకమైనటువంటి భూ ప్రకంపనలు, విపత్తులు, ప్రకృతి విపత్తుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి జన నష్టము, ఆస్తి నష్టం, మనకు చేదు సంఘటనలు మిగిల్చాయి. భవిష్యత్తులో మన కుటుంబం రక్షింపబడాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఈ కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి ఇట్టి కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి కాశీక్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి సంవత్సరం పాటు ప్రతి నెల మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం కాశీక్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల జరిగినటువంటి వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి.
అందరికీ కూడా దేవతానుగ్రహం కలగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంవత్సరం పాటు మీకు అన్ని విధాలుగా దేవతాశక్తి మీ తోడు ఉండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పవచ్చు. ఇక మనం చెప్పుకున్నట్టుగా ఏ వస్తువులు తీసుకొని రావాలి ఇంటికి అంటే ఖచ్చితంగా ఇవి కొనుక్కోవాలి అని, ఇవి అంటే తేవాలి అని లక్ష్మీప్రదంగా ఉంటుందండి ఉండాలి కదమ్మా, ఇల్లంతా ఆ. కూడా లక్ష్మీప్రదం అవ్వాలి. ఉగాది రోజు. కాబట్టి తామర పువ్వులు, తామర గింజలు కానీ, ఉమ్. అలాగే పసుపుని, బెల్లాన్ని కానీ ఓ. కొనుక్కోవాలి, కొత్త బెల్లాన్ని ఆహా. ఈ యొక్క ఉగాది రోజున. ఉమ్. ముఖ్యంగా సంబంధించినటువంటి దక్షిణావృత శంఖముని కొనుక్కోవాలి. ఓ. ఆ దక్షిణావృత శంఖమును కొనుక్కొని అభిషేకం చేసి ఏ దేవతా పూజనైనా చేసుకొని ఆ విధంగా ప్రతిరోజు తీర్థం తీసుకుంటే శరీరము వజ్రతుల్యం అవుతుంది ఆ రోజున. ఉమ్. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నక్షత్ర ఆ, ఈ సంబంధించినటువంటి గవ్వలు, ఆ. లక్ష్మీ గవ్వలు అని లక్ష్మీ అంటారు, గవ్వలండి. అవును. పసుపు రంగులో ఉంటాయి. ఉమ్. అలాగే గోమతి చక్రాలు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని మనం ఇంట్లో తెచ్చుకోవాలి. ఇవన్నీ మనకు దొరుకుతాయి కదా గురుగారు, మామూలుగా దొరుకుతాయి పూజ స్టోర్ అన్ని పూజా స్టోర్లో, ఆ ఉగాదిలో ఉంటాయి. ఎప్పుడైనా దొరుకుతాయి ఆదివారం పూట. అవును. కానీ ఉదయం 7 to 8 మాత్రం ఉప్పు కొనుక్కొచ్చుకోవాలి, ఉమ్. అదొక్కటి. ఉమ్. ఇక తరువాత తీసుకురాకూడని వస్తువులు ఏంటంటే ఆ. నూనె సంబంధమైనటువంటి వస్తువులు, ఓ. శని సంబంధంగా ఉన్నటువంటి, అలాగే ఇనుప వస్తువులు, స్టీల్ వస్తువులు, కొత్త వస్తువులు కొనుక్కుంటారు, కొత్త పళ్ళాలు, కొత్త గ్లాసులు, ఉమ్. ఉగాది కదా అవును. మనం ఈ రోజు సంవత్సరం నుంచి ఇందులో కానీ తప్పమ్మా, స్టీలు వస్తువులు కొనొద్దండి. అస్సలు కొనకూడదు. అయ్యో. స్టీలు, పింగాణి, గాజు, అమ్మో. ప్లాస్టిక్, సీసం వస్తువులు ఆ. ఏవి కొనకూడదు ఉగాది రోజున. ఓకే. ముఖ్యంగా వైద్యుని సంప్రదిస్తారు, అత్యవసరమైతే తప్ప ఆ రోజున ఉగాది రోజున వెళ్ళండి, కానీ ఉమ్. చాలా మటుకు అవాయిడ్ చేసుకోండి. ఉమ్. ఇక నూనె పదార్థాలు, ఇనుప వస్తువులు తీసుకోకూడదు. కొంతమంది బైకులు కొనుక్కుంటారు, వాహనాలు కొత్తవి కొనుక్కుంటారు, అని ఆ అది రోజు వాహనం అంటే తీసుకో- ఆటోమేటిక్గా అది ఇనుమే కదమ్మా, ఇనుము. ఆ. కాబట్టి అవి తీసుకురాకూడదు. ఉమ్. ఇవి తీసుకురాకూడని వస్తువులు ఇవి. ఉమ్. తీసుకొచ్చే వస్తువులు చెప్పాను. ఉమ్. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఉగాది రోజున ఉమ్. అగ్నిదేవుడిని, ఉమ్. అలాగే పార్వతీ పరమేశ్వరుని అర్చించమని చెప్పబడి ఉంది. ఉమ్. అగ్నిదేవుడు అంటే సాక్షాత్తు సూర్యుని అగ్ని స్వరూపంగా భావించి మొట్టమొదటి రోజునే ఆయన. ఉగాది రోజున మొట్టమొదటి పని అది చేస్తాం మనం. అవును. అలాగే ఇక ఆదివారం వచ్చి. పార్వతీ పరమేశ్వరుని ప్రదోషకాల సమయంలో అర్చన చేసేటువంటి విధానం ఏంటనంటే, ఉమ్. ధవనం దొరుకుతుంది కదమ్మా, ఉమ్. ధవనం తెలుసు కదా, అవునండి. సువాసనగా ఉంటుంది. ఉమ్. ఆ ధవనముతో అమ్మవారికి, అయ్యవారికి అర్చన చేయాలి, ఓ. ధవనం మాల వేయాలి. అంటే మొరం అంటారు ఆ కొన్ని మరమం చోట్ల. అని అంటారు, ధవనం అని మరమం కొన్ని అంటారు. ప్రాంతాల్లో అంటుంటారు, ఉమ్. సుగంధంగా ఉంటుంది. అది ఉమ్. ఈ యొక్క ఉగాది సందర్భంగా విరివిగా ఉమ్. దొరుకుతుంది. దొరుకుతుందండి. తప్పకుండా ప్రయత్నం చేయండి, ఆ ఉమ్. విధంగా చేయండి. లేకపోతే ఉమ్. కనీసము మల్లెపూల పుష్పాలతోనైనా కానీ అర్చన చేయండి. ఉమ్. ఈ విధంగా ఈశ్వరుని, అమ్మవారిని అర్చనాభిషేకం కనుక చేసుకుంటే చాలా మంచిది. ఇక ముఖ్యంగా ఇంట్లో ఉగాది సేవనం, పచ్చడి సేవనం చేసిన తర్వాత ఉదయం కానీ సాయంకాలం కానీ శివాలయం కానీ లేదా విష్ణు దేవాలయానికి కానీ అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఉమ్. అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, అలాగే అక్కడే రావి చెట్టు ఉంటే కూడా రావి చెట్టు దగ్గర శివాయ నమః అంటూ లేదా నారాయణాయ నమః అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేయడం, ఆ యొక్క రావి చెట్టు దగ్గర అక్కడ ఆవు నేతితో దీపారాధన చేయడం, ఒక రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి రావడం, తర్వాత ప్రదోషకాల సమయంలో ఈశ్వరుని ఈ విధంగా మర్మంతో కానీ, దవనంతో కానీ, లేకపోతే ఈ సంబంధించినటువంటి మల్లె పువ్వులతో కానీ అర్చన చేసి కనుక ఇంటికి వస్తే ఉమ్. ఉగాది రోజున చెయ్యాల్సినటువంటి పనులలో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా ముఖ్యమైన పనులు ఏంటంటే ఉమ్. పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆ రోజు. మీకు ఇంకా భగవంతుడు శక్తినిస్తే, కొంతమందికి మంచి చేయాలనే సంకల్పం ఉంటే గనక ఉమ్. అనాథాశ్రమంలో కానీ వృద్ధాలయానికి కానీ వెళ్ళి ఉమ్. ఆ వృద్ధులకి, అనాథలకి తినే పదార్థాలు, పండ్లు, ఇతర పదార్థాలు, ఇవ్వాలండి. వస్త్రములు వాళ్ళకి దానం చేయండి. ఉమ్. తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా మీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఉమ్. మీ ఇంటి పురోహితుడికైనా, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకుడి స్వామికైనా బట్టలు పెట్టండి, కొంత డబ్బు ఇవ్వండి, ఉమ్. చాలు. ఉమ్. అది ఈ ఇష్టం, అది విధంగా. ఇష్టం. ఈ ఉమ్. విధంగా చేయండి. ఏదైనా కానీ సేవా కార్యక్రమాలు అనేటువంటివి ఆ రోజున చేయండి. ఉమ్. తప్పకుండా మంచి భగవంతుడు జరుగుతుంది. ఈ సంవత్సరం పాటు మీరు చేసింది సంవత్సరం పాటు మనకు పనిచేస్తుంది. ఉమ్. దైవాతానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. ఇది ఎప్పుడు తెలుసుకుంటారంటే, సమస్యలు దగ్గర దాకా వచ్చి ఇలాంటి సమస్య వేరే వాళ్ళేమో చాలా బాధలు పడుతుంటారు, మనకేమో సమస్య అనేది తెలియకుండా, బాధ పెట్టకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ రోజున పలానా టీవీ చూడడం వల్ల, పలానా గురువు గారు, పలానా అమ్మాయి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో విని నచ్చి చేయడం వల్ల నాకు ఈ రకమైనటువంటి బాధలు కలగకుండా ఉన్నాయి, ఇదంతా తప్పయ్యాయి. దేవుడి యొక్క అనుగ్రహం అని చెప్పి అనుకుంటారు. ఉమ్. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో అన్నీ పాటించవచ్చు, లేదా కొన్నైనా పాటించండి. ఉమ్.
ఏమీ తప్పు లేదు. Hmm. శక్తి మేర పాటించండి. ఇంకా భగవంతుడు మీకు శక్తినిస్తే సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో మీకు దేవతా శక్తి కలిగించే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కాశీ క్షేత్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి అవకాశం ఉంటే అనగా ఇప్పటి వరకు మీరు చేసుకోగలిగేటువంటి పరిహారాలు, మీరు చేయాల్సినవన్నీ కూడా మీకు చెప్పాను, అవి మానవ పరిష్కారాలు. దైవ పరిష్కారాలలో భాగంగా దేవుడి యొక్క అనుగ్రహం మంత్ర రూపంలో బ్రాహ్మణుని ద్వారా కలిగేటువంటిది సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీ వంతు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు. చివరి ప్రశ్న అండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుపుకుంటారు ఉగాదిని. సో ఒకనొక ప్రాంతాల్లో అయితే బొబ్బట్లు అనేవి ఖచ్చితంగా వండుతారండి. ఇప్పుడు అవి నూనెకి సంబంధించి నెయ్యికి సంబంధించినవే కదా, అవి అసలు ఉగాది రోజున తినొచ్చా, తీసుకోవచ్చా? బొబ్బట్లు ఆవు నేతితోనైతే తప్పులేదమ్మా. ఆవు నెయ్యి వేరు, నూనె వేరు. నూనె వేరు. ఆవు నేతి సర్వదా శ్రేష్టం, గోమాత నుంచి వచ్చినటువంటి కాబట్టి అవును. ఆవు నేతితో చేసినటువంటివి తినొచ్చు. అయితే నూనె వస్తువులు కొనక రావద్దన్నాను, కానీ ఇంట్లో ఇంట్లో చేసుకోవచ్చు, దానికేం తప్పులేదు. ముందు రోజు అన్ని సిద్ధపరచుకొని చేసుకోవచ్చు, కానీ ఆ రోజున కొనక రావద్దు. అంతే. పూర్తిగా నేతితో చేసే వాళ్ళు ఉంటారు, మధ్యలో కొద్దిగా నూనె కూడా బాగా వేసాడు, కలుపుతారు తప్పులేదు, కాబట్టి వాటికేం తప్పులేదమ్మా. కొనుక్కు రాకూడదు ఇంట్లోకి అని చెప్పి. తెచ్చుకోవద్దు, ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు. పర్వాలేదు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.